సెక్షన్ 8 పై కాంగ్రెస్ స్వరం మారుతోంది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నర్ నరసింహన్ కూడా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాసేపట్లో అఖిలపక్ష నేతలు గవర్నర్ ను కలవనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అడుగుదాం. చంద్రశేఖర్, సెక్షన్ 8 ను కాంగ్రెస్ తెర మీదకి తేవడంపై వ్యూహం ఏంటి? దేవి, నిన్న జరిగిన సంఘటన ఓల్డ్ సిటీలో కాంగ్రెస్ నేతలపై ఎంఐఎం నేతలు దాడి చేసిన వ్యవహారం మలుపు తిరుగుతా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా, ముఖ్యంగా హైదరాబాద్ లో అడుగంటిపోయాయి, దెబ్బతిన్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం తర్వాత జగన్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ కూడా పట్టించుకోవడం లేదన్న అభ్యర్థిగా మాట్లాడుతూ గవర్నర్ చేతిలో సెక్షన్ 8 కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నామని అన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది, అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వయంగా సెక్షన్ 8 ఉందని గుర్తు చేస్తున్నామంటే అవసరమైతే సెక్షన్ 8 అమలు చేయాలని కూడా కోరుతా ఉన్న ధోరణితో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు గవర్నర్ కలుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు 1-2 రోజుల్లో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, అలాగే ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కూడా కలవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 8 అనే అంశం తెర మీదకి రావడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ సెక్షన్ 8 వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సెక్షన్ 8 వద్దన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని ఉందని గుర్తు చేస్తున్నామని అంటే గవర్నర్ చేతిలోకి సెక్షన్ 8 పెట్టి శాంతి భద్రత అంశాన్ని అప్పచెప్పాలని డిమాండ్ తో ఆలోచన చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. ఈ సమావేశం అయిపోయినాక ఆఫ్ ది రికార్డ్ లో సభ్యురెడ్డి మాట్లాడుతూ అవసరమైతే మేము సెక్షన్ 8 అమలు చేయాలని కూడా కోరతాం, అందులో రెండో అంశం కూడా లేదు, నాయకుల మీద ఇలా దాడి చేస్తా ఉంటే శాంతి భద్రతలు కలిగినప్పుడు అడగడంలో తప్పే ఉందన్న ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు. దేవి, ఇది భవిష్యత్తులో ఎలా టర్న్ తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. దేవి, అంటే చంద్రశేఖర్, ఒకప్పుడు టీడీపీని వాదనను వ్యతిరేకించిన కాంగ్రెస్ ఇప్పుడు ఇదే వాదనను తెర మీదకి తీసుకొస్తుంది. మరి మిగిలిన పక్షాలతో ఒక్కటై ఫైట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ రోజు జరిగిన సమావేశానికి బీజేపీ హాజరైంది, అలాగే టీడీపీ వచ్చింది, వైసీపీ కూడా వచ్చింది. వీళ్ళందరూ సమావేశంలో కూర్చున్నప్పుడు ఇదే అంశం చర్చకు వచ్చింది. ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థుల మీద, టీడీపీ అభ్యర్థుల మీద, కాంగ్రెస్ అభ్యర్థుల మీద దాడి జరిగాయి, కాంగ్రెస్ పార్టీ అధినేతల మీద దాడి జరిగింది. అంటే ప్రభుత్వం పూర్తిగా ఈ వదిలేసింది ఎంఐఎం కు ఓల్డ్ సిటీని. మనం ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోదు, వినదు. కాబట్టి మనం అంతిమంగా ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. గవర్నర్ చేతిలోకి అధికారం, ఈ శాంతి భద్రతల అధికారాన్ని కట్టబెట్టే అంశం గురించి కూడా చర్చ జరిగింది. అదే విషయాన్ని ఆయన పరోక్షంగా జగన్ రెడ్డి వెల్లడించారు. దీన్ని చూస్తా ఉంటే ఈ కేంద్ర హోంశాఖ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాశాలు కూడా లేకపోలేదు. దేవి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.